ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ యంగ్స్టార్ వాళ్ళకి సంబంధించి కేవలం డైవర్షన్ కోసమే ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడుతుందని చెప్తూనే మరొక పక్క మేము నితిన్ నబీని యంగ్ ఇచ్చాము, మీరు మల్లికార్జున ఖర్గేని కూడా మారవండి, యంగును పెట్టండి అని చెప్తున్నారు. పార్టీ అధ్యక్షులకి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు చట్టసభల్లో ఏదైతే యువత ఒక గళాన్ని వినిపించాలో, యువత గళాన్ని వినిపించే అవకాశం కల్పించాలని ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే యువకునుకున్న బల్మూరి వెంకట్కి పెద్దల సభలో ఉన్న శాసన మండలి సభ్యులు 30 ఏళ్ళు నిండంగానే ఆ రోజు నాకు అవకాశం కల్పించారు. 37 సంవత్సరాలు నిండిన అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభలో తన గళాన్ని వినిపించే అవకాశం కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఈ మూమెంట్ కాదు, మూమెంట్ స్టార్ట్ కాకముందే యువతకి పెద్దపీట వేయాలి, యువతకు అవకాశం కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అటువంటి ఆలోచన లేని ఈరోజు భారతీయ జనతా పార్టీ యువతని మోసం చేసే విధంగా గత 12 సంవత్సరాలలో పేపర్ లీకులు చేసుకుంటూ విద్యార్థుల యువకుల ఒక జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ మొన్న యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఎట్టకేలకి మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే చెంపచెల్లం అనే విధంగా యువత ఇచ్చిన గుణపాఠం వలన ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా మనం గమనించినాం. ఈరోజు దానికి ఏదైతే తెలంగాణలో ఉన్న విద్యార్థులకి యువతకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తరఫున క్షమించామని చెప్పి కోరాల్సిన రామచంద్రరావు గారు ఏదో రేవంత్ రెడ్డి గారి పైన ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీకి మనుగడ రేపొద్దున సాగే పరిస్థితి లేదు, మనుగడ ఉండే పరిస్థితి లేదు, ఏదో రకంగా ఇంట్లోకి వెళ్ళి బయటపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన 2-3 మాటలు మాట్లాడితే ఇష్యూ డైవర్ట్ అవుతుందని చెప్పి వారు ప్రయత్నిస్తారు. అది ముమ్మాటికి అది సాధ్యం కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పట్ల యువకులు విద్యార్థులు చాలా కోపంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు మీరు వివరించిన తీరు ఏ రకంగా ఉందో ప్రజలవన్నింటినీ కూడా గమనిస్తుర్రు. దానితో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ మీ ప్రభుత్వంలో ఏదైతే ఆడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్కామ్లు కానివ్వండి, అస్సాం మీ గవర్నమెంట్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్కాములు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో కూడా ప్రజలు గమనిస్తారు. మీరేమో యూత్ అంతా అటు మీ వైపు ఉన్నారంటారు, యూత్ కొట్లాటగా నువ్వు యూత్ అంతా మా వైపే ఉన్నారు, మోడీ గారి మీద నమ్మకంతో ఉన్నారు. కేవలం కొన్ని సంద్ర విద్రోహ శక్తులు ఇతర దేశస్తులకు వచ్చి కావాలని ఉసిగొల్పారు విద్యార్థులను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళంటారు. మోడీ గారి పట్ల మన్ కీ బాత్ అని చెప్పి మోడీ గారు తన మన్ కీ బాత్ చెప్పే ప్రయత్నం చేస్తుండే తప్ప 12 సంవత్సరాల ఏ రోజు కూడా యువత ఒక మన్ కీ బాత్ మోడీ గారు వినే ప్రయత్నం చేయలేదు. మోడీ గారు ఒకసారి బయటికి వచ్చి యూనివర్సిటీలకి కాలేజీలకి వెళ్ళి విద్యార్థులు ఒక మన్ కీ బాత్ అంటే మోడీ గారి పక్షాన ఉన్నారా, మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారా వారికి అర్థమవుతుంది. వన్ సైడ్ వీడియోలు తీసి, వన్ సైడ్ ఏదైతే బయటలు ఇచ్చి, వన్ సైడ్ మెసేజ్ తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే విద్యార్థులు యువకులు ఏమనుకుంటారో అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు విద్యార్థుల మధ్యలో యువత మధ్యలో వెళ్ళి వారితోటి కలిసి వారి ఒపీనియన్స్ తెలుసుకొని వారికి కావాలనుకునే విధంగా వారు ఏ రకంగా కోరుకుంటారో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. విద్యాశాఖ యంగ్స్టార్కి వాళ్ళని రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వద్ద ఎందుకని కొన్ని పేర్లు చెప్పిండు. మీరు కూడా అక్కడి నుంచి అదే బ్యాక్గ్రౌండ్, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ పోరాటాలు చేశారు, వచ్చారు, విప్పుగా ఉన్నారు, కానీ మిమ్మల్ని విదేశాఖ మంత్రిగా చూడొచ్చా? ప్రభుత్వం అనేది సరైన సమయంలో ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి, ఎవరిని ఏ రకంగా పెట్టాలి అన్నిటిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ చిన్న వయసులో ఉన్న మాకు గతంలో దానికంటే ముందు ఎమ్మెల్సీ శాసన మండలి అని అంటే 40 ఏళ్ళ పైచిలకు ఉన్నోళ్ళు, 40-50 ఏళ్ళ పైచిలకు ఉన్నోళ్ళే శాసన మండలి సభ్యులుగా మీకు కనబడుతుండే. కానీ దాని ఎలిజిబిలిటీ 30 సంవత్సరాలు ఉంది. 30 సంవత్సరాలు నిండిన యువకులకి శాసన మండలిలో ఉండాలి, యువత ఒక వాయిస్ కూడా శాసన మండలికి వెళ్ళి వినిపివ్వాలన్న ఉద్దేశంతో శాసన మండలి సభ్యునిగా, దానితో పాటు ఈరోజు భారతదేశంలో అతి చిన్న వయసులో ప్రభుత్వ విప్పుగా క్యాబినెట్ స్టేటస్ తోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది. అండ్ ఇది ఒక మెసేజ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పదే ఇస్తుర్రు యువతకి. ఎందుకంటే యువకుల ఒక పోరాటాలు, గతంలో జరిగిన లీకులు కానివ్వండి, యువత పక్షాన కానివ్వండి, విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాలని గుర్తించి వాళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఏదైతే ప్రభుత్వంలో క్రియాశీలక సభ్యునిగా ఉండాలని చెప్పి ఆల్రెడీ మాకు అవకాశాలు కల్పించారు. తప్పనిసరిగా అదేవిధంగా రేపొద్దున ఎక్కడ అవకాశాలు వచ్చినా కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈరోజు దానికి ఏదైతే తెలంగాణలో ఉన్న విద్యార్థులకి యువతకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తరఫున క్షమించామని చెప్పి కోరాల్సిన
రామచంద్రరావు గారు ఏదో రేవంత్ రెడ్డి గారి పైన ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీకి మనుగడ రేపొద్దున సాగే పరిస్థితి లేదు, మనుగడ ఉండే పరిస్థితి లేదు, ఏదో రకంగా ఇంట్లోకెళ్ళి బయటపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన 2-3 మాటలు మాట్లాడితే ఇష్యూ డైవర్ట్ అవుతుందని చెప్పి వారు ప్రయత్నిస్తారు. అది ముమ్మాటికి అది సాధ్యం కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పట్ల యువకులు విద్యార్థులు చాలా కోపంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు మీరు వివరించిన తీరు ఏ రకంగా ఉందో ప్రజలవన్నింటినీ కూడా గమనిస్తుర్రు. దానితో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ మీ ప్రభుత్వంలో ఏదైతే ఆడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్కామ్లు కానివ్వండి, అస్సాం మీ గవర్నమెంట్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్కాములు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో కూడా ప్రజలు గమనిస్తారు. మీరేమో యూత్ అంతా అటు మీ వైపు ఉన్నారంటారు, యూత్ కొట్లాటగా నువ్వు యూత్ అంతా మా వైపే ఉన్నారు, మోడీ గారి మీద నమ్మకంతో ఉన్నారు. కేవలం కొన్ని సంద్ర విద్రోహ శక్తులు ఇతర దేశస్తులకు వచ్చి కావాలని ఉసిగొల్పారు విద్యార్థులను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళంటారు. మోడీ గారి పట్ల మన్ కీ బాత్ అని చెప్పి మోడీ గారు తన మన్ కీ బాత్ చెప్పే ప్రయత్నం చేస్తుండే తప్ప 12 సంవత్సరాల ఏ రోజు కూడా యువత ఒక మన్ కీ బాత్ మోడీ గారు వినే ప్రయత్నం చేయలేదు. మోడీ గారు ఒకసారి బయటికి వచ్చి యూనివర్సిటీలకి కాలేజీలకి వెళ్ళి విద్యార్థులు ఒక మన్ కీ బాత్ అంటే మోడీ గారి పక్షాన ఉన్నారా, మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారా వారికి అర్థమవుతుంది. వన్ సైడ్ వీడియోలు తీసి, వన్ సైడ్ ఏదైతే బయటలు ఇచ్చి, వన్ సైడ్ మెసేజ్ తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే విద్యార్థులు యువకులు ఏమనుకుంటారో అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు విద్యార్థుల మధ్యలో యువత మధ్యలో వెళ్ళి వారితోటి కలిసి వారి ఒపీనియన్స్ తెలుసుకొని వారికి కావాలనుకునే విధంగా వారు ఏ రకంగా కోరుకుంటారో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. విద్యాశాఖ యంగ్స్టర్కి వాళ్ళని రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి వద్ద ఎందుకని కొన్ని పేర్లు చెప్పిండు. మీరు కూడా అక్కడ నుంచి అదే బ్యాక్గ్రౌండ్, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ పోరాటాలు చేశారు, వచ్చారు, విప్పుగా ఉన్నారు, కానీ మిమ్మల్ని విదేశాఖ మంత్రిగా చూడొచ్చా? ప్రభుత్వం అనేది సరైన సమయంలో ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి, ఎవరిని ఏ రకంగా పెట్టాలి అన్నిటిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ చిన్న వయసులో ఉన్న మాకు గతంలో దానికంటే ముందు ఎమ్మెల్సీ శాసన మండలి అని అంటే 40 ఏళ్ళ పైచిలకు ఉన్నోళ్ళు, 40-50 ఏళ్ళ పైచిలకు ఉన్నోళ్ళే శాసన మండలి సభ్యులుగా మీకు కనబడుతుండే. కానీ దాని ఎలిజిబిలిటీ 30 సంవత్సరాలు ఉంది. 30 సంవత్సరాలు నిండిన యువకులకి శాసన మండలిలో ఉండాలి, యువత ఒక వాయిస్ కూడా శాసన మండలికి వెళ్ళి వినిపివ్వాలన్న ఉద్దేశంతో శాసన మండలి సభ్యునిగా, దానితో పాటు ఈరోజు భారతదేశంలో అతి చిన్న వయసులో ప్రభుత్వ విప్పుగా క్యాబినెట్ స్టేటస్ తోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది. అండ్ ఇది ఒక మెసేజ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పదే ఇస్తుర్రు యువతకి. ఎందుకంటే యువకుల యొక్క పోరాటాలు, గతంలో జరిగిన లీకులు కానివ్వండి, యువత పక్షాన కానివ్వండి, విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాలని గుర్తించి వాళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఏదైతే ప్రభుత్వంలో క్రియాశీలక సభ్యునిగా ఉండాలని చెప్పి ఆల్రెడీ మాకు అవకాశాలు కల్పించారు. తప్పనిసరిగా అదేవిధంగా రేపొద్దున ఎక్కడ అవకాశాలు వచ్చినా కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు ఎక్కడ అవకాశం కల్పినా కూడా పార్టీలో ఉన్నటువంటి పోస్టులకు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి ఇతర పదవులకు కానివ్వండి, ఏదేమైనా ఎవరు ఎప్పుడు ఉండాలో ప్రాముఖ్యత కల్పించారు. తమను అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు తనను అటు మండలికి పంపించి యువత పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా నిరూపించారని చెప్తూనే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే రామచంద్ర విధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్పు బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, RTV, హైదరాబాద్.